ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ, హర్యానాలో కురిసిన కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడి ట్రైన్ పట్టాలు తప్పింది. హిమాచల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన 6 రాష్ట్రాలకు ఫండ్స్ రిలీజ్ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీ, హర్యానాల్లో కురిసిన భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ముఖ్యంగా గురుగ్రామ్లో వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 90 నిమిషాల్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకదాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హర్యానాలోని పెరిఫెరల్లో భారీ వర్షానికి రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగడంతో ఓ ట్రక్కు బోల్తా పడింది. మరో 24 గంటలు గురుగ్రామ్కు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. ప్రైవేటు సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కుండపోత వర్షం పడింది. ఏకదాటిగా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. బిందాపూర్, ఉత్తమ్ నగర్, మాధవరావు సింధియా, ఫిరోజ్ షా రోడ్, మింట్ రోడ్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దాదాపు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్లో జనజీవనం స్తంభించిపోయింది. మండి జిల్లాలో వానలు బీభత్సం సృష్టించాయి. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే దాదాపు 85 మంది మరణించగా 35 మంది గల్లంతయ్యారు. వందలాది మంది ప్రజలు రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో కుండపోత వానలు పడుతున్నాయి. కతువాలో పెను ప్రమాదం తప్పింది. జమ్మూ నుంచి పంజాబ్ వెళ్తున్న రైలు లఖన్పూర్ దగ్గర పట్టాలు తప్పింది. వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి పట్టాలపై పడ్డాయి. దీంతో రైలు పట్టాలు తప్పింది. స్పాట్కు చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రాలకు రిలీఫ్ ఫండ్ విడుదల చేసింది కేంద్రం. 6 రాష్ట్రాలకు 1066.80 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిధులు మంజూరు చేసిన రాష్ట్రాల్లో అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, కేరళ, ఉత్తరాఖండ్ ఉన్నాయి.